భారతీయ జనతా పార్టీతో కలవాలో కాంగ్రెస్తో కలవాలో తేల్చుకునేటువంటి సందర్భం చంద్రబాబుకి వచ్చేసింది. ఎందుకంటే ఇక అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జనసేనతో కలిసి ఉన్నారు, అదే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తనకు ఎట్లాంటి ఆఫర్ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీకి తను ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది, అదేంటన్నది స్పష్టత లేదు. పురంధేశ్వరి అయితే తెలుగుదేశం పార్టీ పట్ల పాజిటివ్గానే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కోపంతోనే ఉన్నారు. బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించేటువంటి పని పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ చెయ్యాలి అంటే ఒక బలమైన ఆఫర్ ఇవ్వగలగాలి. పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇస్తే బీజేపీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సీట్లలో కూడా సముచిత స్థానం క్రిందసారి ఇచ్చిన 13 కంటే కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు జనసేనకు కూడా బలమైనటువంటి సీట్లే ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనకి వీళ్ళకి ఇచ్చేటట్టయితే కనుక తెలుగుదేశం అన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు సొంత పార్టీలో ఒక అసంతృప్తి ఉంటుంది, అసమ్మతి ఉంటుంది. ముందు చంద్రబాబుకు కావాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ తక్కువ స్థానాలు తీసుకుని సర్దుకుని చేస్తే ఆ తర్వాత ఏఎంఎల్సీలు ఇవ్వడం లాంటివో చేద్దాము, పార్టీని కాపాడుకుంటానన్నట్టుంది. అందుకు వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉండరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్దామంటే పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆంధ్రాలో కాంగ్రెస్ సీన్ ఏమీ లేదు. కర్ణాటక తెలంగాణలో ఇంపాక్ట్ చూపెట్టింది, తెలంగాణలో ఆంధ్ర ఇంపాక్ట్ చూపెడుతుంది అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. అప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ వ్యతిరేక సెంటిమెంట్ ఇంకా పోలేదు, అది మరింత బలంగా తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు అప్పుడు భారతీయ జనతా పార్టీ గట్టిగా షాక్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది, వీళ్ళ మూలాలను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే జనసేన, తెలుగుదేశం, సిపిఐ మాత్రం కలిసి ఉన్నాయి. సిపిఎం కాంగ్రెస్ను కూడా కలుపుకెళ్ళి కూటమిగా వెళ్ళి ఐఎన్డీఏ కూటమిలో చేరతారా లేకపోతే ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అన్నటువంటిది ఇక తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది.